హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు సేమియా నిథారెసో సేమియా ముస్లిమ్స్ ఇళ్ళల్లో రంజాన్ ఫెస్టివల్కి స్పెషల్గా చేసే నిథారెస్ సేమియా నేను రంజాన్ పండుగ రోజు చూపించాను, కానీ మీకు క్లియర్గా మొత్తం చూపించలేదు. ఫుల్ వీడియో చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో నిథారెస్ సేమియా ఎలా చేస్తారో నేను క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. నేను బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఘీ వేసాను. దాంట్లో ఇది ఇంట్లో తయారు చేసుకున్న సేమియా అండి. రంజాన్ నెలలో తయారు చేసుకుంటాం కదా, ఇళ్ళ దగ్గర తయారు చేసి అమ్ముతుంటే తీసుకున్నాం మేము. సో మేము కాదు, యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ మేనత్త గారు వాళ్ళ ఇళ్ళ దగ్గర అమ్ముతుంటే బాగుంటుందని ఇచ్చి పంపించారు. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసేద్దామండి. ఆల్రెడీ ఫ్రై చేసింది ఉంది నా దగ్గర, మీకు చూపించాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఒకసారి ఇలా చేద్దాం. ఇది స్పూన్తో చేస్తే ఇరిగిపోతుందండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను అండి. ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నా కదా, అదే డబ్బాలో తీసుకుంటున్నాను. తీసేద్దాం. ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను చూడండి. ఇది ఇలా అంటే ఇరిగేటట్టు నోట్లో వేసుకుంటే కరకరలాడేటట్టు ఉండాలండి. అప్పుడే ఈ సేమియా పర్ఫెక్ట్గా కుదిద్దాం. మనకి పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఏంటంటే ఏమేమి చెప్తాను చూడండి. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం ముక్కలు. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అప్పుడు కిస్మిస్ వేస్తాం. కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని ముందు వేయట్లేదు నేను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కిస్మిస్ వేద్దాం. కిస్మిస్ ఉబ్బినట్టు అవుతాయండి. అవి ఉబ్బినట్టు అయితే మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నాను. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒకసారి ఇదైతే చాలు. పూర్తిగా మాడిపోతుంది కదా. చూడండి, తీసేద్దాం. ఇప్పుడు తీసేసిన దాంట్లో ఇప్పుడు ఎండు ఖర్జూరం కొబ్బరి అండి 2 చిప్పలు తీసుకున్నాను నేను. ఆ 2 చిప్పలకి పౌడర్ అండి. సిమ్లో పెట్టేసి జస్ట్ లైట్గా స్మూత్గా ఉంటుంది కదా, ఇది కొంచెం పొడి పొడిలాడేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. आजा तुम रहो जावेद. అంతేనండి, అయిపోయింది. ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు నేను కొబ్బరి ఫ్రై అయింది తీసేసానండి. తీసేసి దీంట్లో వాటర్ వేసాను. వాటర్ వేసి కొంచెం ఒక్క డ్రాప్ నెయ్యి వేస్తున్నాను అంతే. ఈ వాటర్ బాయిల్ అయినప్పుడు మనం సేమియా వేసి జస్ట్ ఒక 1 మినిట్ నుంచి అన్నం కుక్ చేసేటప్పుడు గంజి ఎలా తీసేస్తామో ఈ వాటర్ అలా తీసేయడమేనండి. చూపిస్తాను నేను. సో ఇది ఎసరికి పెట్టేద్దాం. ఎసరు మరిగేలోపు ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ను ఎండు కొబ్బరి చూడండి ఇలాగా వేపి పెట్టుకున్నాను కదా, దీంట్లో కొంచెం పంచదార వేసి కలిపేయడమేనండి. చూడండి కలిపేసాను ఈ విధంగా.
పంచదార ఇంకొంచెం కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎసరు మరుగుతుందేమో చూద్దాం. మరుగుతుందండి. ఇప్పుడు దీంట్లో సేమియా వేద్దాం. ఇందాక నేను చిటికెడు సాల్ట్ వేసానండి ఎసరులో, చెప్పడం మర్చిపోయాను, మీరు వేసుకోండి. ఎక్కువ వేయండి, జస్ట్ చిటికెడు. ఇప్పుడు వేపిన సేమియా ఇలా వేసేద్దాం. వేసి ఇలా ఒకసారి కలిపేద్దాం. క్యాబినేమ్మా, మా బాబు ఏంటది, ఏం చేస్తున్నావు అంటున్నాడు. తెరకు పులిహార సేమియా దోవి. ఒకసారి చూసుకుందాం. అయిపోయిందండి. మీరు కూడా ఇంతే, ఒక మినిట్ ఉంచి ఇప్పుడు దీన్ని నేను గంజిలాగా తీసేస్తాను. ఈ వాటర్ని ఇదిగోండి, వాటర్ అంతా తీసాను. ఇప్పుడు ఇది బాగా డ్రై అయిపోవాలండి. ఒక 5 minutes పెడదాం. డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిపై నుంచి నెయ్యి వేసుకుందాం. దీనికి నెయ్యితోనే టేస్ట్. పంచదార కొంచెం చోబాలో వేసాను, అయినా మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. నేను ఒక ప్లేట్ తీసుకున్నా. ఇప్పుడు దాంట్లో సేమియా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి, ఇందాక మనం చోబా చేసుకున్నాం కదా, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, గసగసాలు అన్నీ, ఈ చోబా వేస్తాను. అండ్ ఫైనల్లీ కొంచెం పంచదార. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన నిథారెసో సేమియా ముస్లిమ్స్ రంజాన్ ఫెస్టివల్ స్పెషల్ అండి. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.